అందరికీ నమస్కారం. ఈరోజు 7వ తరగతిలోని సీత ఇష్టాలు అనేటటువంటి బుర్రకథా పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఈ బుర్రకథా పాఠ్యాంశంలో ప్రధాన కథకురాలుగా కృష్ణవేణి మరియు వంతలుగా రాజు రోజా ఇద్దరు వంతలుగా ఉండడం జరుగుతుంది. ఈ బుర్రకథా పాఠ్యాంశము సీత ఇష్టాలు అనేటటువంటి అంశం పైన కొనసాగుతుంది. ఇక సీత ఏ విధంగా చదువుకొని తను గొప్ప స్థానానికి చేరుకున్నదో తెలియజేసేటటువంటి పాఠ్యాంశం సీత ఇష్టాలు. ఇక బుర్రకథ ఈ విధంగా ప్రారంభమవుతుంది, చూడండి. జయము జయము మన భరతమాతకు, జయము దిగ్విజయము తందాన తాన, చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మ తందాన తాన, సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మ తందాన తాన, శత్రు వినాశము చేసేడి దుర్గా జయమునియవమ్మ తందాన తాన తందాన తందాన దేవనందనాన తరిగిట జంతరిథా. ఈ విధంగా సీత ఇష్టాలు అనేటటువంటి ఈ పాఠ్యాంశం కొనసాగడం జరుగుతుంది. ఇక సీత ఎక్కడ పుట్టింది, ఎట్లాంటి కుటుంబంలో పెరిగిందంటే తకథ తకిట తక తరికిట తరికిటత, ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా తందాన తాన, చదువు సందెలో పేరు పొందిన చక్కనమ్మ కథరా తందాన తాన, ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా తందాన తాన, 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కథరా తందాన తాన తరిగిట జంతరిథ. ఈ విధంగా పేద ఇంటిలో పుట్టి పెరిగినటువంటి సీత యొక్క గొప్ప ఘనతను, చరిత్రను తెలియజేసేటటువంటి ఈ పాఠము బుర్రకథ రూపంలో కొనసాగుతుంది. మరి ఆ సీత వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయ్యా అంటే, అయ్యో తందానా దేవనందనానా, పూటగడువని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే తందాన తాన, పంటలు బండక పొట్ట నిండక కష్టమెక్కువాయే తందాన తాన, కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు తందాన తాన, భార్యాభర్త కూలినాలితో బతుకు నీడ్చినారు తందాన తాన తందాన దేవనందనానా తరిగిట జంతరిథా. ఈ విధంగా వాళ్ళు ఎంతో కష్టపడి కుటుంబాన్ని కొనసాగిస్తుండగా మరి ఆ సీతను చదువు సంధ్యల్లోకి, పాఠశాలకు వెళ్ళనీయకుండా ఇంటి పనులకే పరిమితం చేశారు. ఎలా అంటే ఆ సీత కూడా ఇంటి పనులను చేసేరా సై, వంట పని కొంత నేర్చరా సై, బీడీలెన్నో చుట్టెరా సై, పత్తి చెల్లకే పోయరా కొవ్వొత్తిలా బతుకాయరా, వినరా సోదర చదువుల తల్లి దినగాత నిపుడు నిరుపేదగాత నిపుడు, ఆ వినరా సోదర చదువుల తల్లి దినగాత నిపుడు నిరుపేదగాత నిపుడు తందాన తాన తందాన దేవనందనాన తరిగిట జంతరిథ. ఈ విధంగా ఇక సీత కుటుంబానికి పరిమితమైపోయింది. ఆ సమయంలో వారి గ్రామానికి శ్రావణి అనేటటువంటి టీచర్ వచ్చి తల్లిదండ్రులకు శివయ్య గౌరమ్మలకు చదువు యొక్క గొప్పతనాన్ని, స్త్రీ చదువు యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నది, చూడండి. ఓ భారతీయుడా ఓ బాల భానుడా, వినవయ్యా వినుల విందుగా తెలుసుకోవయ్యా చరితను ముందుగా, ఓ భారతీయుడా ఓ బాల భానుడా, వినవయ్యా వినుల విందుగా తెలుసుకోవయ్యా చరితను ముందుగా, ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది మానవ జన్మము, అది మానవ జన్మము, అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము, అవును పుట్టుట శ్రేష్టము, సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము, ఆమె గొప్పతనము, ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, అవును చక్కగా పెంచాలి,
అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు. అవును, అభ్యున్నతి పొందు. అట్టి బాలికల నడిచిపెట్టుట అన్యాయం మగును. అవును, అన్యాయం మగును. ఓ భారతీయుడ ఓ బాలభానుడ వినవయ్యా వినుల విందుగా, తెలుసుకోవయ్యా చరితను ముందుగా. వినవయ్యా వినుల ముందుగా, తెలుసుకోవయ్యా చరితను ముందుగా అంటూ శ్రావణి టీచరు తన తండ్రి శివయ్యతో వివరిస్తూ ఇంకా స్త్రీలు ఎలాంటి ఘనతను సాధించారో వివరించుచున్నది. రుద్రమదేవి చూడరాసై శత్రువులను చెండాడెరా సై, సరోజిని నాయుండురా సై స్వరాజ్య సమరము చేసేరా. సంఘము లక్ష్మీ భాయిరా, సంఘము లక్ష్మీ భాయిరా సై బాలలను బాగు చేసేరా సై. అచ్చమాంబను చూడరా సై మహిళల మార్గము దిద్దెరా సై. కల్పన చావ్లను చూడరా సై అంతరిక్షమున కేకెరా సై. సునీత విలియము చూడరా సై పరిశోధనలెన్నో చేసేరా సై. బలానంటి ఫలితమ్ముడా సై మేలు భలానొయ్ తందానా. బలానంటి ఫలితమ్ముడా సై మేలు భలానొయ్ తందానా. తకత తకిట తక తరిగిట జంతరిథ. ఈ విధంగా ఘనతను సాధించినటువంటి స్త్రీల యొక్క గొప్పతనాన్ని ఘనతను చాటి చెప్పడం వల్ల ఆ శివయ్య గౌరమ్మ దంపతులు సీతమ్మను తీసుకెళ్ళి తన బిడ్డ అయిన సీతను తీసుకెళ్ళి పాఠశాలలో చక్కగా చేర్పించడం జరిగింది. అప్పుడు ఆ సీత చదువును ఎట్లా నేర్చుకున్నది అంటే, అక్షరమాలను నేర్చరా సై అక్షరమాలను నేర్చరా సై తెలుగును చక్కగా చదివేరా సై. ఎక్కాలన్నీ నేర్చరా సై లెక్కలు చక్కగా చేసరా సై. పరిసరాల విజ్ఞానము సై పక్కగా గ్రహించరా సై. ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు తందాన తాన. ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు తందాన తాన. అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచే తుదకు తందాన తాన తా తగిట తక తరిగిట జంతరిత. ఈ విధంగా పాఠశాలకు వెళ్ళినటువంటి సీత అందరిలోనూ అన్నిటిలోనూ చక్కగా ముందుండి తన చదువును గొప్పగా కొనసాగిస్తూ అలా 10వ తరగతి ఇంటరు డిగ్రీ పూర్తి చేసుకుని ఇక చిట్ట చివరికి మన సీత చక్కగా మండల అభివృద్ధి అధికారిగా ఉద్యోగాన్ని సంపాదించి ప్రజలందరికీ సేవ చేయాలనుకున్నది సీతమ్మ. అందుకే ఆడపిల్లల్ని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు అంటూ, ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, అరెరే చూడరాదు బాయి. అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి. చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి. వాళ్ళల్లోని ప్రతిభను నీవు గౌరవించబోయి, తప్పక గౌరవించబోయి. తరిగిట జంతరిథ. ఈ విధంగా వాళ్ళని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు, చక్కగా గౌరవించి వాళ్ళకు తగు స్థానాన్ని ఇవ్వాలని చెప్పి మనకు సీత ఇష్టాలని ఈ బుర్రకథ వివరించడం జరిగింది. ఇక చివరిగా మంగళహారతితో మనము ఈ బుర్రకథ పాఠ్యాంశాన్ని ముగిద్దాం. మంగళం మన భరతమాతకు, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. మంగళం తెలంగాణ తల్లికి, మంగళం జయ మంగళం, అరే మంగళం జయ మంగళం. మంగళం మన రుద్రమదేవికి, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. మంగళం ఆదర్శ మహిళకు, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. తరిగిట జంతరిథ. ఈ విధంగా బుర్రకథ సీత ఇష్టాలనేటటువంటి బుర్రకథ చక్కగా మనకు పరిసమాప్తం కావడం జరిగింది. ధన్యవాదాలు.